నమస్తే. ఈ వీడియోలో మనం సిరికెరలో ఉన్న ప్రసిద్ధమైన 2 దేవాలయాలను దర్శిద్దాం. మేము చెన్నై నుండి పాండిచ్చేరి, కడలూరు, చిదంబరం బైపాస్ మీదుగా ఈసీఆర్ రోడ్లో నుంచి ప్రయాణం చేస్తూ మొత్తం దూరం 210 కిలోమీటర్ల టైం మేము 4 గంటల నిమిషాలు పట్టింది. మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ అయ్యి 9 గంటలకు సిరికెలి చేరుకున్నాం. ఇక్కడ సిరికెలిలో మొట్టమొదటిగా మేము చూస్తున్న దేవాలయం సత్యనాథర్ కోవిల్. ఇది ఒక శివుడి ఆలయం. ఆ తర్వాత మేము దర్శించినది వైద్యనాథేశ్వరం కోవిల్. ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించిన గుడి. సో ఈ గుడి యొక్క చరిత్రలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సిరికెలి సత్యనాథర్ ఆలయం చరిత్ర, దాని యొక్క విశిష్టత. సిరికాలిలోని ఈ ఆలయం తిరుజ్ఞాన సంబంధర్ జన్మస్థలం. ఆయన 63 నాయనాలలో ఒకరు. చిన్న వయసులోనే శివభక్తి కీర్తనలు చేసిన మహాశైవ సంతుడు. ఈ ఆలయం సత్యనాథర్ స్వామి ఆలయం లేదా తిరువనకై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ సత్యనాథ స్వామి అనగా శివుడు, అమ్మవారు తిరునైలై నాయకి. పురాణం ప్రకారం లార్డ్ బ్రహ్మ మరియు విష్ణువులు కూడా ఈ స్థలంలో శివుని ఆరాధించారని చెబుతారు. దీని యొక్క విశిష్టత చూస్తే 3 స్థాయిలలో శివ దర్శనం చేసుకోగలము. ఆలయంలో శివుడు 3 భిన్న రూపాలలో దర్శనమిస్తాడు. తిరుజ్ఞాన సంబంధ మూర్తి కింద స్థాయిలో, సత్యనాథ స్వామి మధ్య స్థాయిలో, వేదనాయక స్వామి పై స్థాయిలో. ఇది చాలా మృదువైన ప్రత్యేకత. తిరుజ్ఞాన సంబంధ చరిత్ర. చిన్నప్పుడు ఆయన తల్లి ఆహారం పెట్టి వెళ్ళినప్పుడు శిశువు రూపంలో మురుగన్ స్వామి ఆయనకు పాలిచ్చాడని చెబుతారు. ఈ సంఘటన తరువాత ఆయన మొదటి తేవర పాఠాలు ఆలపించినాడని పురాణం. తీర్థం. ఆలయంలో ప్రసిద్ధమైన బ్రహ్మతీర్థం ఉంది. భక్తులు దీని జలంతో స్నానం చేస్తారు. ఇది పాప విమోచనం మరియు ఆరోగ్యానికి మేలు చేస్తుందని విశ్వాసం. పూజలు, పండుగలు. ఇక్కడ ప్రధానంగా మహాశివరాత్రి ఘనంగా జరుపుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం తిరుజ్ఞాన సంబంధ గురు పూజ చాలా విశిష్టంగా జరుగుతుంది. సిరికాలి సత్యనాథర్ ఆలయం అనేది తిరుజ్ఞాన సంబంధర్ జన్మస్థలం కావడం వల్ల చరిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యం కలిగిన పవిత్ర స్థలం. శివుడికి 3 రూపాలలో దర్శనం ఇవ్వడం ఒక హృదయ ప్రత్యేకత. వైద్యేశ్వరన్ కోవిల్. వైద్యనాథేశ్వర స్వామి ఆలయం తమిళనాడులో మయిలాడుదురై జిల్లా వైద్యేశ్వరన్ కోవిల్ గ్రామంలో ఉంది. ఇది ప్రసిద్ధ నవగ్రహ క్షేత్రాలలో ఒకటి మరియు ఇక్కడ ప్రధానంగా అంగారక గ్రహ పూజ చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చాలా విశిష్టమైనది. చరిత్ర పురాణాలు. శివుని అవతారం వైద్యనాథేశ్వరుడు. ఒకసారి అసురులు మరియు రాక్షసులు వల్ల భూమిపై రోగాలు వ్యాపించాయి. శివుడు వైద్యుడిగా అవతరించి ప్రజలకు రోగ నివారణ చేశాడని చెబుతారు. అందుకే ఇక్కడి శివుడు వైద్యనాథేశ్వర స్వామిగా పిలుస్తారు. రామాయణ సంబంధం. శ్రీరాముడు రావణవధ తర్వాత పాప విమోచన కోసం ఈ ఆలయంలో లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడని విశ్వాసం ఉంది. అలాగే జటాయువు యొక్క అంత్యక్రియలు శ్రీరాముడు ఇక్కడ నిర్వహించాడని పురాణం చెబుతుంది. సుబ్రహ్మణ్య స్వామి సంబంధం.
తారకాసురు వద్ద అనంతరం సుబ్రహ్మణ్య స్వామి తన శక్తులను తిరిగి పొందడానికి ఇక్కడ శివుని ఆరాధించాడని చెబుతారు. నవగ్రహ స్థలంగా ప్రాముఖ్యం. ఇది ముఖ్యంగా అంగారక కుజగ్రహంకు సంబంధించిన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ప్రత్యేకంగా అంగారక దోష నివారణ కోసం పూజలు చేస్తారు. ఆలయ నిర్మాణం. ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గొప్ప గోపురాలు, విస్తరమైన ప్రాకారాలు మరియు తూర్పు ద్వారం ఆకర్షణీయంగా ఉంటాయి. ఆలయంలో సిద్ధం పూల తీర్థం, సిద్ధకుండం చాలా ప్రసిద్ధి. దీన్ని జలంలో స్నానం చేస్తే రోగాలు పెరుగుతాయని విశ్వాసం. ప్రత్యేకతలు. ఆలయంలో నాడి జ్యోతిష్యం చాలా ప్రసిద్ధి. ఆలయంలో నాడి జ్యోతిష్యం చాలా ప్రసిద్ధి. దేశం నలుమూలల నుండి భక్తులు రోగ నివారణ, అంగారక దోష నివారణ కోసం వస్తారు. ముఖ్యమైన పండుగలు మహాశివరాత్రి, అంగారక హోమాలు, బ్రహ్మోత్సవం. వైదీశ్వరన్ కోయిల్ అనేది శివుని వైద్యనాథేశ్వర రూపంలో ఆరాధించబడే పవిత్ర స్థలం. ఇది అంగారక గ్రహ క్షేత్రంగా ప్రత్యేకత కలిగి ఆరోగ్యం, రోగ నివారణ మరియు పాప విమోచన కోసం యాత్రికులు తప్పక సందర్శించే స్థలంగా ఉంది.